చేసుకోకండి. అల్లూరి జై శ్రీనివాస్. బాబా సార్, జై బాబా అండి. అప్పర్వ సార్, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా భవభయభంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బాంతరింపగా, హరిషడ్వర్గం బాంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపుము, అవ్యయ మోక్షం వను గ్రహింపుము ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. నమో బాబా ప్రార్థనతో బాబా ఆహ్వానించారు. ధన్యవాదాలు. ఇప్పుడు సత్యవతి గారు సంకేతంలో మొట్టమొదటి సంకేతం సత్యవతి గారు చేయాలండి. జై బాబా. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. కె సత్యవతి గారు సంకేతం చేయండి అమ్మా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఏ రీతిని వర్ణించను నీ అందము పుడమికి పుడు సుందర రూపా, నీవా భాగ్యమునియక నా వశమా తెలుపుమయ్యా నీరజనయనా, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను, మహామహామహులకైన వర్ణింప శక్యమా, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను, చూపులలో అందము సువర్లోకాందము, నగవుల సౌందర్యము స్వర్ణలోకాందము,
వదనములో అందము మదనునికి చోద్యము, అటువంటి అంద చందములను ఎలా తెలుపను, అటువంటి అంద చందములను ఎలా తెలుపను, అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయను, ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయను, సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెను, అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను, అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను, అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. అందాలకు అందము అవతారుని అందము, ఆశామోహములను తొలక చేయు అందము, కనగలిగే కన్నులే కలవారే ధన్యులు, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను, అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. సరిగమ పదనిసలకు సహకరించు అందము, సాహిత్యపు వన్నెకు సబగు బూచు అందము, మెహరశ్రీ భావమై ధ్వనించే గేయము, అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను, అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను, అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. మహామహామహులకైన వర్ణింప శక్యమా, అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అంద చందము నాకేమి తెలియను. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. థ్యాంక్ యూ అప్పారావు. జయబాబండి. ఆ మెహర్ బాబాది అందచందాలు తెలపడం మన వల్ల కాదు, చక్కగా పాడేందుకు ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మనకి నందిగామ శర్మ గారు ఒక సంగీతాలు, తర్వాత డిఆర్కే శ్రీని గారు ఒక సంగీతం రెడీ ఉండాలి. జై మెహర్ బాబా. అవతార్ బాబా की जय. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, నీ రూపం అపురూపం మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ సేవయ సకలార్థం మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. సకల శుభములిచ్చు నీదు నామ స్మరణతో, తనువు మనసు మర్చిపోవు భాగ్యమెప్పుడు, హృదయము నీ దేవలమై నిలుచునెప్పుడే, ఆనాడే నీ వారము మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, కనుల జాడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలుపు దృష్టి నొసగుమా, మెహరు బాబా, మెహరు బాబా. నీ నామం ప్రేమమయం మెహరు బాబా.
మౌననాదమేదో నన్ను ఆవహించి మెహరు స్వరం ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ప్రేమ రసాస్వాదనలో పరవశించని. మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా, నీ నామం ప్రేమమయం మెహేరు బాబా, నీ రూపం అపురూపం మెహేరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా, నీ సేవయ పరమాత్మ మెహేరు బాబా. మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అప్పారావు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి, జై బాబా. చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు డిఆర్కే శ్రీను గారు ఒక సంకేతం చేయాలి. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి సంకేతం. జై బాబా సార్. జై బాబా అండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను మత ధర్మాలు ఆచారాలు అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాటేయని సత్య సుబోధలు చేసి నరులకు మేలు కొలుపు పాడి ప్రేమ ఆటలాడి అనాథాయను నరులకు మేలు కొలుపు పాడి ప్రేమ ఆటలాడి అనాథాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ఆచరణములో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సహనము నేర్పి అవతారుడనని తెలిపి ప్రేమే తాను కోరుతానని ప్రేమను సగుతానని ప్రబోధించెను ప్రేమే తాను కోరుతానని ప్రేమను సగుతానని ప్రబోధించెను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ జై బాబా. బాబా. జై బాబా శ్రీను గారు చక్కటి సంగీతం చేశారు. జై బాబా. ఇప్పుడు పుష్పలత గారు సంగీతం చేయాలి. తర్వాత పద్మావతి గారు సంగీతం రెడీగా ఉండాలి. పుష్ప ఓ సంగీతం అమ్మా. పుష్పలత जय बाबा ఒక సంగీతం అమ్మా. अवतार मेहर बाबा की जय. మన భగవంతుడే మీరు
సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగుపడగరావేళ. మన భగవంతుడే మెహరు, మౌనంబుబోని నీ చేతి సైగతో జ్ఞానంబు బోధించినావే. మౌనంబుబోని నీ చేతి సైగతో జ్ఞానంబు బోధించినావే. మాలోని మలినము బాపంగలేవా, మౌనంబు నీకేలనయ్యా. మాలోని మలినము బాపంగలేవా, మౌనంబు నీకేలనయ్యా. ప్రేమికులంతా ఎలుగెత్తి పిలువగా జాగేలా మీరు బాబా రావా, మా కోరికను తీర్చలేవా. మన భగవంతుడే మెహరు, తన సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగుపడగరావేళ. మన భగవంతుడే మెహరు. ఓ బ్రహ్మచారి మాకేది దారి, నిన్ను చూచు మార్గంబు కోరి. ఓ బ్రహ్మచారి మాకేది దారి, నిన్ను చూచు మార్గంబు కోరి. మది వేడినామే నిన్ను వీడలేము, కావంగరావేలనయ్యా. మది వేడినామే నిన్ను వీడలేము, కావంగరావేలనయ్యా. మానవ రూప కావగరావ, మానవ రూప కావగరావ, లేరెవరు నీ సాటి దైవం బాబా, మా పైన నీకేల కోపం. మన భగవంతుడే మెహరు, తన సాటింకలేరెవరు. నిన్ను శరణంటిని, నిన్ను కనుగొంటిని, మా కగుపడగరావేళ. మన భగవంతుడే మెహరు, మన భగవంతుడే మెహరు. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జయవో అండి, జయవో. చక్క సంగీత చేశారు, జయవో. ధన్యవాదాలు. ఇప్పుడు పద్మావతి గారు సంగీత చేయాలి. పద్మావతి గారు సంగీతం చేయాలండి. జయవో కే పద్మావతి గారు సంగీతం చేయాలి. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. मेहर मेहरने పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా. ఆ ఆ प्रभु संदर्शना भाग्य में कोरी, प्रभु निराक कई परितपिंचुचु अहनि संबल आवेदनतो आवेदनतो పాడవే మనసా. మేర్ మేరని
పాడవే మానసా ఆ ఆ. కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనసా ఆ ఆధ్యాత్మిక మగు సాధనలేవి ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటినావు మెహరుని ప్రేమకు సాటిరావు మెహరుని ప్రేమను అంతరింపగా మెహరుని ప్రేమను బడగోరుచుని అంతరంగమున క్షాళన చేసి అంతరంగమున క్షాళన చేసి మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని మెహర్ మెహరని పాడవే మనసా 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 అవతార్ మెహర్ బాబా की जय जय बाबा परो థ్యాంక్ యూ నైస్. సంగీతం బాగుంది. జై బాబా. ఇప్పుడు మనకి ఆ, శేషరత్నం గారు ఓ సంకేతం చేయాలండి. శేషరత్నం గారు తర్వాత పార్వతి పట్నాయక్ గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. శేషరత్నం గారు, పార్వతి పట్నాయక్ గారు. జై బాబా అండి అప్పారావు గారు జై బాబా చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా మెహరు కావాలి మెహరుని ప్రేమ కావాలి మెహరుతో ఉండాలి నే మెహరైపోవాలి మెహరు కావాలి మెహరుని ప్రేమ కావాలి మెహరుతో ఉండాలి నే మెహరైపోవాలి రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి మెహరు కావాలి మెహరుని ప్రేమ కావాలి మెహరుతో ఉండాలి నే మెహరైపోవాలి బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి బాధ్యతలు నెరవేరాలంటే
బాబా భావన ఉండాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది ఉండాలంటే బాబా ఒకడే మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి. మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ జై బాబా బాబా, అవకాశం జై ఇచ్చారు. బాబా, జై బాబా అండి. ఇప్పుడు పట్నాయక్ గారు సంకేతాలు, పార్వతి పట్నాయక్ గారు. పార్వతి గారు, పార్వతి పట్నాయక్ గారు ఉన్నారా? జై బాబా. జై బాబా అండి. అన్మ్యూట్ అవ్వలేదు, అందుకే లేట్ అయింది. పర్లేదు తల్లి, పర్లేదు. సరే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో, ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే, వేరొకటి కాబోదు. తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో, ప్రేమతో నీవు. ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడు. ప్రేమను కోరింది, ప్రేమను పంచింది. ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో, ప్రేమతో నీవు. తీర్థాలు తిరిగిన, పూజలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేయించిన, ప్రేమ గుణం రాదు, నైజ గుణం పోదు. దేవుడొసకు కానుకయే ప్రేమంటే. దేవుడొసగు కానుకయే ప్రేమంటే. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో, ప్రేమతో నీవు. దేవుడే వచ్చాడు, నరునిగా మసలాడు. మెహరుడై నిలిచాడు సోదరా. మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే మెహర్ శ్రీవౌతావు చిటికెలో. మెహర్ శ్రీవౌతావు చిటికెలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో, ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే, వేరొకటి కాబోదు. తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో, ప్రేమతో నీవు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. అప్పారావు గారు జై బాబా జై అండి. బాబా అండి. చాలా చక్కటి సంగీతం చేశారు. ఇది జై నిజంగా బాబా. మార్వెలస్. అఫ్కోర్స్ శ్రీనివాస్ గారి పాట నేను
కొన్ని వింటున్నాను, బాగుంటాయి. జై బాబా, మంచి సంగీతం చేశారు. జై బాబా. జై బాబా. జై ఇప్పుడు బాబా. లలితా సుందరి గారు బుక్ రీడింగ్ రెడీగా ఉన్నారండి. లలితా సుందరి మేడం. జై బాబా. జై బాబా అండి. మీరు 10:20 దాకా 25 దాకా మీరు చెప్పాలి జై బాబా అంటే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మనం కామేశ్వర గారు ప్రతి బాగున్నారండి? బుధవారం ఏమండి జై బాబా? కామేశ్వర గారు బాగున్నారు బాగున్నారు. బాగున్నారు చాలా రోజులైందండి, బాగున్నారు. అందుకే జై బాబా జై బాబా. ఆ, క్యారియా. అదే. మనం ప్రతి బుధవారం కూడా త్వమేవ శరణం అనేటువంటి ఒక పుస్తకం ఆ విషయాలను తెలుసుకుంటున్నాము. దాన్ని డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు రాశారు. దీంట్లో ఏంటంటే బాబా యొక్క అద్భుతమైన విషయాలు అన్ని కూడా మండలి సభ్యులతో అనుభవాలు అయితేనేమి, మంచి సంఘటనలు ఇవన్నీ కూడా పొందుపరిచి ఒక పుస్తకం కింద రాశారు. దాంట్లో గత వారం వరకు కూడా 41 పేజీ వరకు 141 పేజీ వరకు కూడా చదువుతున్నాము. ఇప్పుడు మనం 142 పేజీలో ఈ 67 ఎపిసోడ్ లో ఏంటి ఇచ్చారంటే, వాడియా పార్క్ లో గొప్ప బహిరంగ దర్శనం 1954లోని సెప్టెంబర్ ఇది మనకి అవతార్ మెహర్ లోని తర్వాత చరిత్రలో కూడా ఉంది. అది వాడియా పార్క్ లో బాబా అహ్మద్ నగర్ లో దగ్గర ఆ వాడియా పార్క్ లో చాలా పెద్ద బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. అది సందర్శన ఇచ్చారు, దర్శన కార్యక్రమం. అది దాని గురించి మనకి అవతార్ మెహర్ లో కూడా చాలా విపులంగా రాసి, అసలు ఎన్ని గంటలకు మొదలైంది, ఎలా వచ్చారు, ఆ పెండాల్స్ అవన్నీ కూడా ఎలా డెకరేట్ చేశారు, భోజనాలు ఎలా పెట్టారు, ప్రసాదాలు ఎలా పంచారు, దర్శన కార్యక్రమం ఎలా జరిగింది, ఎవరెవరు అటెండ్ అయ్యారు, చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు. దీంట్లోని కొంచెం మనకి తెలియచేస్తున్నారు. చాలా మంచి దర్శన కార్యక్రమం అది. అది బాబా అదే మొదటిది, అదే ఆ ప్రాంతంలో అదే ఆఖరిదని కూడా మనకి తెలియచేస్తున్నారు. దాని గురించి ఇక్కడ మనకి కొన్ని విషయాలు ఏదో చెప్తున్నారు. మెహర్ బాబా ప్రేమికులకు సెప్టెంబర్ 12 చాలా ముఖ్యమైన రోజు. అవతార్ మెహర్ బాబా 1954 సెప్టెంబర్ 12న అహ్మద్ నగర్ లోని వాడియా పార్క్ లో గొప్ప బహిరంగ దర్శనం ఇచ్చారు. అహ్మద్ నగర్ లో అవతారుడు తొలిసారిగా ఇచ్చిన బహిరంగ దర్శనం ఇది. ఈ ప్రాంతంలో ఇదే కడపటిది కూడా కావడం విశేషం. అంటే మొదటిది ఆ ప్రాంతంలో, చివరిది కూడా ఇదేనట. 12 సెప్టెంబర్ 12 లక్షల మంది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో కూడా ఈ ఎడ్ల బండ్లోని, లారీల్లోని, రకరకాల వాహనాలు కొన్ని వేల మైళ్ళ దూరం వరకు కూడా ఈ వెహికల్స్ అన్ని కూడాను జామ్ అయిపోయారు రోడ్డు మీద. అంతమంది అటెండ్ అయ్యారట ఆ కార్యక్రమానికి. అది చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రజా దర్శనంలో స్థానికులు, అహ్మద్ నగర్ చుట్టుపక్కల గల అనేక గ్రామస్తులు, సుమారు 1,00,000 మందికి పైగా మెహరుడిని దర్శించుకున్నారు. ముందు రోజు రాత్రే ఎందరో ఎడ్ల బండలను పట్టుకుని నగర్ చేరుకున్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్, నాసిక్, నాగపూర్, పూణే, ముంబై ఇలా పలు ప్రదేశాల నుండి ఎందరో అవతారుని దర్శనానికే నగర్ చేరుకున్నారు. పాశ్చాత్య బాబా ప్రేమికులు కూడా ఓ 20 మంది ప్రత్యేకంగా ఈ దర్శన కార్యక్రమానికై ప్రత్యేకంగా ఇచ్చేశారు. సెప్టెంబర్ 12 ఉదయం 9 గంటలకు టంచంగా వాడియా పార్క్ లో ఏర్పాటు చేసిన వేదికపైకి బాబా ఇచ్చేశారు. బాబా వేదికపై కూర్చున్న కొద్ది క్షణాల్లోనే కిందకు దిగి, మీరందరూ వచ్చి నా పాదాలకు నమస్కరించడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది, కాబట్టి భగవంతునికి నమస్కరించే రీతిలో మీ అందరికీ నమస్కరిస్తున్నానని ప్రకటించి విచ్చేసిన ప్రజలందరికీ వంగి నమస్కరించారు. ముందుగా 7 పేదవారి కాళ్ళు కడిగి దైవ దక్షిణగా ఒక్కొక్కరికి 51 రూపాయలు చొప్పున దక్షిణ ఇచ్చారు. బాబా ఆ స్టేజ్ దిగి వచ్చి ఆ కిందన ఆడవాళ్ళ వైపు ఒకసారి, మగవాళ్ళ వైపు ఒకసారి కూర్చొని మళ్ళీ స్టేజ్ మీద కూడా వెళ్తారు. అది ఆ పేదవాళ్ళ తాలూకు కాళ్ళు కడిగి 51 రూపాయలు చొప్పున దక్షిణ ఇచ్చారు.
7 మహిళలు బాబాకు హారతి పట్టారు. అనంతరం బాబా ప్రేమికుడు గాడేకర్ బాబాకు హారతిని ఆలపించారు. అహ్మద్నగర్ పురపాలక కార్పొరేషన్ పౌర సన్మాన పత్రాన్ని అవతారానికి అందించింది. ఈ సందర్భంగా బాబా 3 ప్రత్యేక సందేశాలు ఇచ్చారు. ఇక్కడే మనకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఉన్న ఆ సందేశాలను సరో షీరాని చదివి వినిపించారు. డాక్టర్ సిడి దేశ్ముఖ్ మరాఠీలో అనువదించి ఆ సందేశాలను చదివి వినిపించారు. అంటే రకరకాల భాషల వాళ్ళు అక్కడికి రావడం వల్ల తెలుగులోని, ఇంగ్లీష్ లోని, మరాఠీలో కూడా అవి చదివి అందరికి కూడా అర్థమయ్యే రీతిలో వినిపించడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మెహర్ బాబాస్ కాల్, అంటే బాబా మానవాళికి ఇచ్చేటువంటి పిలుపు. ఈ సందేశం కూడా ఇక్కడే ఇవ్వబడింది. బాబా చెప్తున్నారు ఈ సందేశంలోని, ఐ టెల్ యూ ఆల్ విత్ మై డివైన్ అథారిటీ దట్ యూ అండ్ ఐ ఆర్ నాట్ బట్ వన్. అంటే అంటున్నారు, నా తాలూకా దివ్యాధికారంతో నేను ఏం చెప్తానంటే, నువ్వు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే. అంటే ఆయనలో ఉండేటువంటిది అపరిమితమైనటువంటి దివ్యత్వం, దైవత్వం, మనలో ఉండేటువంటి పరిమితమైనటువంటి దైవత్వం. ఆయన తాలూకా లక్షణాలే పరిమితంగా మనలో ఉన్నాయి. అందుకు ఏం చెప్తున్నారు, మీరు నేను వేరు కాదు, కాకపోతే మీకు ఎరుక లేదు, మీరే దేవుడు అనేటువంటి ఎరుక లేదు కనుక మీరు మానవుడిగా ఉంటున్నారు. అందుకని మన ఇద్దరం కూడా ఒకటే అని చెప్తుంది. దెర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. మీరు భగవంతుడు తప్పించి మరేం కాదు. హీఈస్ ద ఓన్లీ రియాలిటీ. అతను ఏంటిది, ఆ నిజమైనటువంటి ఏదైతే ఉందో, సత్యం ఉందో అదే సత్యం. అండ్ we all are one in the invisible oneness of the absolute reality. ఈ సత్యంలోనే మనందరం కూడా ఏకత్వమైనటువంటి, అంటే కనబడనటువంటి ఆ దివ్యత్వం మనలో, ఆ ఈ సత్యంలో ఉన్నది మనందరిలో కూడా. Do not waste your CS life span in differentiating and judging your fellow men, but learn to long for the love of God అని చెప్తారు. డు నాట్ వేస్ట్ యువర్ ప్రెసియస్ లైఫ్. మీ తాలూకు జీవితాలు అంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైనది అని అంటారు. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి జీవిత కాలాన్ని మీరు అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. వృధా చేసుకోకండి. ఎలాగా, ఇన్ డిఫరెన్షియేటింగ్ అండ్ జడ్జింగ్ యువర్ ఫెల్లో మెన్. మీ తాలూకా మీ చుట్టూ ఉండేటువంటి మనుషుల్ని, వాడు ఇలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు, మనందరం ఎలాంటి వాళ్ళమో భగవంతుడికి తెలుసు. మళ్ళా మనం జడ్జి చేసుకునేటువంటి స్థాయి, తాహతు, నాలెడ్జ్ మనకు లేదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారన్నది మనకు కూడా తెలియదు. అలా తెలియకుండా మీరు ఎవరిని ఒకరిని చింతపరచడం కానీ, వీళ్ళు అలాంటి వాళ్ళని అనడం కానీ మీరు చేయకండి. మీరు వాళ్ళని మీరు జడ్జ్ చేయకండి, అలా వేరు చెయ్యకండి. మీరు అలా ఎవరికి ఏ స్థాయిలో ఉన్నారన్నది నాకు మాత్రమే తెలుసు. కానీ బట్ లెర్న్ టు లాంగ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. భగవంతుడిని ప్రేమించాలి. ఆ ప్రేమలో తపన చెందడం ఒక్కటే మీరు చెయ్యాలి తప్పించి మిగిలిన వాటి గురించి మీరు ఆలోచించి, మీ చుట్టూ ఉండే వ్యక్తుల గురించి ఆలోచించి అనవసరంగా మీ జీవితకాలాన్ని, సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్తారు. ఈవెన్ ఇన్ ద మిడ్డెస్ ఆఫ్ యువర్ వరల్డ్లీ యాక్టివిటీస్. అంటే మనకి ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు, ఉదయం లేచిన నుంచే కాదు, మన పుట్టిన నుంచి గిట్టే వరకు కూడా రకరకాలైనటువంటి ప్రాపంచికమైనటువంటి విధులు ఏవైతే ఉన్నాయో, మా కర్మబద్ధమైనటువంటి జీవితం, వీటి మధ్యలో మనం ఏం చేస్తాం, లివ్ ఓన్లీ టు ఫైండ్ అండ్ రియలైజ్ యువర్ ట్రూ ఐడెంటిటీ విత్ యువర్ బిలవ్డ్ వన్స్. నువ్వు ఏ దైవాన్ని అయితే నమ్ముతున్నావో ఆ దైవంతో నువ్వు నీ తాలూకా నిజతత్వం, నేను ఎవరిని, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి చేరాలి, చేరడానికి ఏం చెయ్యాలి అని మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఎలాగా అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. అది చెప్తుంది. మనకెందుకు ఈ వరల్డ్ యాక్టివిటీస్ చాలా మంది మభ్యపెడుతుంటాయి. మాయా ప్రపంచంలో ఉన్న నువ్వు ఏం చేయాలి, నీకు చేసేటటువంటి ఒకే ఓన్లీ వన్ థింగ్ యూ డూ ఈజ్ టు రియలైజ్ వాట్ యు ఆర్, హూ యు ఆర్.
నువ్వెవరు, ఏమిటి, యువర్ ట్రూనెస్, ట్రూ ఐడెంటిటీ, నిజమైనటువంటి నీ ఉనికి ఏంటి, అసలైనటువంటిది ఉనికి. అంటే ఇక్కడ ఉండేటువంటిది నేను పలానా వ్యక్తిని, నేను పలానా లాయర్ని, పలానా డాక్టర్ని, పలానా టీచర్ని, నా పేరు ఇది, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి. ఇది ఫాల్స్ ఐడెంటిటీ. దిస్ ఈస్ ద వరల్డ్లీ ఐడెంటిటీ. ఈ వరల్డ్లీ ఐడెంటిటీ ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. శరీరం పోయిన తర్వాత శరీరంతో పాటు ఈ ఐడెంటిటీ కూడా పోతుంది. కానీ రియల్ ఐడెంటిటీ ఏంటి? ఇన్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్, హూ యు ఆర్, వేర్ యు ఆర్, హౌ టు రియలైజ్ గాడ్ అనేది ముఖ్యము అని చెప్పి ఇక్కడ మనకి మంచి విషయాలు తెలియదు. భగవంతుని ప్రేమ పొందేందుకు మీ జీవిత కాలాన్ని వినియోగించమని బాబా తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాని అంటే ఈ పైన చెప్పిందే వాళ్ళ తెలుగు ట్రాన్స్లేషన్ ఇది. అంతేకాని మీ చుట్టూగా ఉన్నవారి మంచి చెడులను బేరీజులు వేస్తూ కాలం వృధా చేయొద్దన్నారు. ప్రాపంచికంగా అందరి మధ్యన ఉంటూ కూడా భగవంతుని కోసం జీవిత కాలాన్ని గుర్తించమన్నారు బాబా. ఈ మాదిరిగా బాబా వారి ప్రత్యేక సందేశాలు ఇచ్చిన పిదప ప్రజా దర్శనాన్ని ప్రారంభించారు. పండరీపురం నుండి గాడ్గే మహారాజ్, సాకోరి నుండి గోదావరిమయ్య కూడా ఈ కార్యక్రమానికై వచ్చారు. అనంతరం ప్రజా దర్శన కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. బాబా అలు పెరగకుండా తండోపతండాలుగా వచ్చిన వారందరికీ స్వయంగా తన స్వహస్తాలతో ప్రసాదం ఇచ్చారు. మెరుపు వేగంతో బాబా ప్రసాదం పంచిపెట్టారు. మరో పక్కన ఆ రోజున 20,000 మందికి పైగా ఉచిత భోజన ఏర్పాట్లు పార్కు ఆవరణలో చేశారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటల దాకా బాబా తన దర్శన కార్యక్రమానికి 15 నిమిషాలు విరామం ఇచ్చి అక్కడే నేల మీద పేదల సరసన కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. దివ్యమైన రోజు సెప్టెంబర్ 12. ఆ తర్వాత 68వ ఎపిసోడ్లోని మనకి అక్షర పలకం చెదించిన రోజు 1954 సెప్టెంబర్ 7. దీని గురించి విశేషాలు తెలుసు. అంటే బాబా అంతవరకు కూడా ఆల్ఫాబెటికల్ బోర్డు ఉపయోగించి సందేశాలు ఇచ్చేవారు కదా. ఈరోజు అక్టోబర్ 7న తన అక్షర పలకం కూడా తెదించి అక్కడి నుంచి గెస్చర్స్ ఇవ్వడం ప్రారంభించారు అన్నమాట స్మోగ్యల ద్వారా. మెహర్ బాబా ప్రేమికులు అక్టోబర్ 7వ తేదీని చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తారు. అదేమంటే 1954 అక్టోబర్ 7వ తేదీ నాడు మెహర్ బాబా అప్పటిదాకా వాడుతున్న అక్షర పలకాన్ని వదిలివేశారు. ఆ ముఖ్యమైన రోజుని స్మరించుకుంటూ ఆనాటి సంఘటన వివరాలను ఒకసారి గుర్తు చేసుకునేందుకే ఈ వ్యాసం ప్రచురిస్తున్నాం. దయచేసి పరిశీలించండి. లార్డ్ మెహర్ ఆధారంగా, అంటే లార్డ్ మెహర్ లో ఉన్న విషయాలు ఇక్కడ మనకి మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తాం. 1954 అక్టోబర్ 6వ తేదీన 20 మందితో కలిసి మెహర్ బాబా సతారాలో ఉన్నారు. అక్టోబర్ 6వ తేదీ నుండి 7వ తేదీ అర్ధరాత్రి దాకా తనతో సహా మండలి సభ్యులందరూ మెలకుగా ఉండాలని బాబా ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంట నుండి అర్ధరాత్రి దాకా అందరూ కేవలం మంచినీళ్ళు తాగుతూ ఉపవాసం ఉండాలని, అర్ధరాత్రి దాటాక 1 గంటకు కాఫీ తాగవచ్చన్నారు. 7వ తేదీ ఉదయాన్నే 6 గంటలకల్లా కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం చేసి సతారాలోని రోజ్వుడ్ బంగ్లాలో సిద్ధంగా ఉండాలని తన ప్రేమికులను బాబా ఆదేశించారు. అక్టోబర్ 7న సతారాకు రావాల్సిందిగా అహ్మద్ నగర్ లో ఉంటున్న ఠాకే పాలకర్కు కబురు పంపారు. బాబా సోదరుడి జాల్ కూడా పుణే నుండి సతారాకు అక్టోబర్ 7వ తేదీన ఉదయానికల్లా చేరుకున్నాడు. 1954 అక్టోబర్ 7వ తేదీ దసరా పండుగ అయింది. హిందూ పండగల ఆచారం ప్రకారం రోజ్వుడ్ బంగ్లాను రంగురంగుల పూలతో అలంకరించారు. షీబా గుర్రాన్ని బాబా కోరిన మీదుగా తీసుకొచ్చారు. అక్టోబర్ 7వ తేదీ షిరిడి సాయిబాబా భౌతిక దేహం త్యాగం చేసిన రోజు కూడా. మెహర్ బాబా ఈ సందర్భంగా షిరిడి సాయి సంస్థానికి ఒక టెలిగ్రామ్ పంపారు. ద ఏన్షియంట్ వన్ అవతార్ మెహర్ బాబా సెండ్స్ హోమేజ్ టు సాయిబాబా, ద గురు గాడ్ ఇన్కార్నేట్ సాయిబాబా అని
బాబా తనకి పంపాడు. డెహ్రాడూన్లో వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ఆర్ పాల్ శర్మ కూడా సతారాకు వచ్చారు. డాక్టర్ శర్మ తొలిసారిగా డెహ్రాడూన్ లో బాబాను నవజీవన కార్యక్రమంలో ఉండగా దర్శించుకున్నాడు. ఆ దర్మిల మెహర్ బాబా సమావేశాలకు డాక్టర్ శర్మ హాజరయ్యాడు. ఇంకా ఇలా చాలా మంది బాబా ప్రేమికులు అక్టోబర్ 7వ తేదీన బాబాను దర్శించుకోవడానికి సతారా వచ్చారు. ఆది, రోడా దుబాషి కరాచీ నుండి వచ్చారు. వీరిని ఉద్దేశించి మా బాబా మాట్లాడుతూ, గత 3 నెలలుగా నేను స్నానం చేయలేదు. ఈ రోజే తలంటి స్నానం చేశాను. కాబట్టి నా ఆలింగనం కోసం కొద్దిసేపు ఆగమని అన్నారు. ఆ తర్వాత రౌడా దుబాషిని పంపివేసి రోజ్వుడ్ బంగ్లాలో ఆదిని మాత్రం ఉండమని బాబా ఆదేశించారు. ముందుగా పేర్కొన్నట్లు అక్షర పలకం త్యజిస్తున్న ప్రత్యేక సమావేశంలో ఆదిని పాల్గొనమన్నారు బాబా. మరేదో పని మీద సోదరుడు జాల్ ఆ రోజు మధ్యాహ్నం 1:30కు పూణే వెళ్ళాడు. ఎంతో ముఖ్యమైన ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనకుండా పూణే వెళ్ళిన జాల్ ఎంతో దురదృష్టవంతుడన్నారు బాబా. రోజు బంగ్లాకు బాబా టెన్షన్ గా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. బాబాతో పాటు కుమార్, అలోబా, బాబూజీ ఉన్నారు. సతారాలోనే బాబా తన స్త్రీ మండలి సభ్యులతో కలిసి గ్రాఫ్టన్ బంగ్లాలో ఉన్నారు. పురుష మండలి వారు రోజ్వుడ్ బంగ్లాలో ఉంటున్నారు. పురుష మండలి సభ్యులను కలుసుకోవడానికే బాబా రోజుకు 2 సార్లు వచ్చి వెళ్తున్నారు. బాబాతో పాటు 3 అక్షర పలకాలు తీసుకొచ్చారు. ఆ 3 ఒకటి ప్లేవుడ్ తో తయారు చేసింది, మరొకటి అక్షర పలకం ప్లాస్టిక్ తోను, మరొకటి కార్డుబోర్డుతో తయారు చేసింది. బాబా ప్లేవుడ్ అక్షర పలకాన్ని కుమార్కు బహుకరించారు. ప్లాస్టిక్ అక్షర పలకాన్ని డాకేకి అందజేశారు. కార్డుబోర్డులో చేసిన 3వ పలకాన్ని బాబా అమిత ప్రేమగా తనతో ఎక్కువ కాలం ఉపయోగించారు. ఈ అక్షర పలకంపై 0 అంకె కొంత భాగం చిరిగి వేలాడుతోంది. ఈ అక్షర పలకాన్ని నేను చాలా కాలంగా వాడుతున్నాను, కాబట్టి ఈ బోర్డుకున్న 0 అంకెలో కొంత భాగం చిరిగిపోయింది అన్నారు. ఆ పిదప ఆ అక్షర పలకాన్ని సేవకత్వాల వైపు విసిరారు. దాంతో ఆ 0 ఉన్న మొక్క కాస్త పూర్తిగా విరిగిపోయింది. ఆ తర్వాత అక్షర పలకాన్ని ఏరిచికిచ్చి మెహరాబాద్ లో ఉంటున్న పాద్రికి పంపి చాలా భద్రంగా దాచిపెట్టమని ఆదేశించారు. కేవలం భగవంతుడికి మాత్రమే ఆ 0కున్న విలువ, ప్రాధాన్యం ఏమిటో తెలుసునని బాబా వ్యాఖ్యానించారు. విరిగిపోయిన ఆ 0 ముక్కను సేవకు అందజేస్తూ నీ చివరి క్షణం వరకు జాగ్రత్తగా భద్రపరచమని బాబా ఆదేశించారు. అక్టోబర్ 8వ తేదీ నుండి తాను అక్షర పలకం ఉపయోగించనని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం 5:30 బాబా సేవకుని పిలిచి అంత క్రితం తానిచ్చిన 0 ఎక్కడ దాచాడని అడిగారు. తన ట్రంకు పెట్టెలో పెట్టానని సేవకు జవాబిచ్చాడు. నేను కనుక నీ స్థానంలో ఉండి ఉంటే నా శరీరంలో కొంత మాంసం ముద్ద తొలగించి ఆ 0ను అక్కడ భద్రపరిచి ఉండేవాడిని అన్నారు బాబా. నిజంగా ఆ 0 కావాలా అని తిరిగి సేవకుని బాబా అడిగాడు. ఆ 0 ప్రాధాన్యత ఏమిటో తనకు తెలియదని సేవక్ అన్నాడు. ఆ 0 ముక్క ఘోర కలి సృష్టించగలదని బాబా హెచ్చరించారు. అయితే ఆ 0తో నాకేం పనిలేదు, నీకే తిరిగి ఇచ్చేస్తానని బాబాకు ఆ 0 ముక్కను తిరిగి ఇచ్చేశాడు సేవక్. ఎంతో ప్రాముఖ్యం గల ఆ భాగాన్ని తిరిగి ఇచ్చిన నీవెంత తెలివి తక్కువ వాడివో కదా అన్నారు బాబా. అంతలోనే నవ్వుతూ ఆ 0 నాకు కావాలి, సేవకు స్వచ్ఛందంగా నేను అడగకుండానే నాకు ఇచ్చేశాడని బాబా నవ్వుతూ అన్నారు. ఆ 0 ముక్కను కూడా ఏరుచికిస్తూ అక్షర పలకంతో పాటు 0ను కూడా భద్రంగా దాచమని మెహరాబాద్ లో ఉంటున్న పాద్రికి అప్పచెప్పమన్నారు. సాయంత్రం 6 గంటలకు ఇచ్చేసిన ప్రేమికులను ఉద్దేశించి బాబా ప్రసంగించారు. ముందుగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోమన్నారు. తమ ఫ్యాంకు జేబుల్లో కూడా కొన్ని నీళ్లు చిలకరించుకోమన్నారు. ఎందుకంటే మూత్రం చేసినప్పుడు
ఒక్కొక్కసారి కొన్ని చుక్కలు శరీరంపై పడే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశ సమయంలో ఈ క్రింది 20 మంది సభ్యులు ఉన్నారు: గుస్తాఫీ, బైదుల్, కాకబరియా, పెండు, విష్ణు, ఏరిచ్, రంజు, డాంకిన్, నీలు, సావకొత్తాల్, కైకబార్, కృష్ణనాయర్, బావుజీ, అలవా, కిషన్ సింగ్, కుమార్, రాకే, ఆది దుబాష్, డాక్టర్ శర్మ, కృష్ణాజీ పైన పేర్కొన్న ప్రేమికులందరూ నీళ్లతో శరీర భాగాలను శుభ్రపరచుకున్నాక తలుపులు మూసివేశారు. లోపలికి ఎవరూ అనుమతి లేకుండా ప్రవేశించకుండా బయట కాపలాదారులను నియమించారు. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ, నేను ఈ రోజు అక్షర ఫలకాన్ని వదిలిపెట్టాలని, ఇకపై దాన్ని ఉపయోగించరాదని నిశ్చయించాను. ఆ పని చేసే ముందర పంచ సద్గురువులకు నేను నా ప్రణామములు అర్పించగలుగుతానన్నారు. సాయంత్రం 6:30 గంటలకు బాబా సద్గురువులకు ప్రణామములు అర్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ఏరిచ్ ఇంగ్లీష్ లోను, బాబూజీ హిందీలో ఈ క్రింద ఇచ్చిన ప్రార్థన చదివారు. బాబా అంత క్రితం రోజున ఈ ప్రార్థన ఏరిచ్కి డిక్టేట్ చేశారు. ఆ ప్రార్థన ఇలా ఉంది: ఓ సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, బాబాజామ్, తాజుద్దీన్ బాబా అండ్ నారాయణ మహారాజ్, you, the 5 in 1 and the 1 in 5, the divine beings representing the absolute one. I know, bow to you in perfect homage. It is due to you, the 5 men God, that I am what I am, the ancient one, the everlasting one. May the beloved God, with whom you 5 are one, and for whom you 5 are working universally, give me in your name the strength, power, and wisdom to fulfill all that I have taken this form for, and see that all I have declared at the last Mehrabad meeting comes to pass. I now give up using the board, it being my gesture before God for breaking my silent soul. ఆ తర్వాత తెల్లటి దుప్పటి లాంటిది నేలపై పట్టారు. ఒక చిన్న స్టూలు తీసుకొచ్చి దుప్పటిపై ఉంచారు. అక్కడ సమావేశమైన 20 మందిని ఒక్కొక్కరే తనకు దగ్గరగా వచ్చి ఆ స్టూలుపై నిల్చోవలసిందిగా ఆదేశించారు. ఆ పిదప తన నుదుటి భాగం వారి పాదాలను తాకినప్పుడు, ఓ సాయిబాబా, ఉపాసని మహారాజ్, బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్ అని పంచసద్గురువుల పేర్లను గట్టిగా బిగ్గరగా పిలవమన్నారు. అలా పిలుస్తూ బాబా మీకు తన ఆఖరి ప్రణామములు అందజేస్తున్నాడు అని ప్రకటించాలని బాబా ఆదేశించారు. పంచసద్గురువుల పేర్లు పైన చెప్పిన క్రమంలోనే ప్రకటించాలని, తాను సూచించిన రీతిలోనే ఉండాలని బాబా హెచ్చరించారు. బాబా ఆదేశాల ప్రకారం మండలి వారందరూ ఒక్కొక్కరే వరుసగా వచ్చి టూలుపై నిలిచినుండగా బాబా వారి పాదాలకు తన నిజతే ఆనందించారు. ప్రతి ఒక్కరూ బాబా ముందుగా చెప్పినట్లు పంచసద్గురువుల పేర్లను ఉచ్చరించడంలో బాబా ఇచ్చిన వరుస క్రమం ఎవరైనా తప్పితే తిరిగి మొదటి నుంచి ఆయా పేర్లను ఉచ్చరించాలని బాబా ఆదేశించారు. కృష్ణనాయర్ తప్పు చెప్పడంతో కనీసం అతని చేత 5-6 సార్లు ఆ పేర్లను చెప్పించారు. గుస్తాజీ మౌనంగా ఈ కార్యక్రమం ప్రారంభించక, అంటే బాబా ఆదేశాల మేరకు గుస్తాజీ చాలా కాలంగా మౌనంలో ఉన్నారు. హైకోబాద్తో ఈ కార్యక్రమం ముగిసింది. అందరూ పూర్తయ్యాక బాబా బాగా వంగి చేతులను నుదుటిని పాదాలను తాకుతూ తనకు తాను నమస్కరించుకున్నారు. బాబా మౌనంలో ఉన్నారు కాబట్టి పంచసద్గురు పేర్లను గట్టిగా ఉచ్చరించమని మండలి వారిని బాబా కోరారు. అందరూ ఒక్కసారిగా గట్టిగా పిలవలేకపోవడంతో బాబా తాను తన చూపుడు వేలు చూపించినప్పుడు అందరూ సద్గురువు పేరును ఒక్కసారిగా పిలవాలని సూచించారు. అది ఎలాగంటే, మొదటిసారి బాబా వేలు చూపించినప్పుడు సాయిబాబా అని గట్టిగా అరిచారు. రెండవసారి ఉపాసని మహారాజ్ అని వరుసగా పంచసద్గురువుల్లో ఒక్కొక్కరి పేరు గట్టిగా ఉచ్చరించారు. ఇదంతా అయినాక బాబా తన చేతులు కడుక్కుని గుస్తాజీ కైకోబాదులను తన ఎదుట నిల్చోమన్నారు. ఆ తర్వాత బాబా వారిద్దరి మధ్యన వారితో చేతులు కలుపుతూ నిల్చుని ఏరుచుని ఇంగ్లీష్ లో, బాబూజీ హిందీలో ఒక్కొక్కరు 2 దఫాలుగా ముందు చెప్పిన ప్రార్థనను చదవమన్నారు. అలా ప్రార్థన చదువుతున్నప్పుడు బాబా తన 2 చేతులు ఎత్తి పెట్టుకుని తానే స్వయంగా ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నట్లు కనిపించాడు.
ఆ తర్వాత బాబా ముందుగా ఉస్తాదీకి వంగి నమస్కరించారు. ఆఖరిగా కైకోబాద్కు నమస్కరించారు. ఈ దఫా బాబా మండలి వారి పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ అహుర్ మజ్దా అల్లాహు అక్బర్ అని గట్టిగా పిలవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇదంతా పూర్తయ్యాక ఇక్కడుంచిన స్టూల్కు బాబా శిరస్సు వంచి నమస్కరించారు. ఈ సమయంలో అందరూ కోరస్గా పరబ్రహ్మ పరమాత్మ అనే బిగ్గరగా ఆలోచించారు. సాయంత్రం 6:45 బాబా తన చేతులు కడుక్కున్నారు. ఒక నీళ్ళకి నేను స్టూలుపై ఉంచారు. బాబా శుభ్రంగా చేతులు కడుక్కున్నాక 7 సార్లు నేలపై నీళ్లను చిలకరించారు. అలా చేశాక తిరిగి తన యథాస్థానానికి వెళ్ళి తిరిగి స్టూలుపై ఉన్న నీళ్ల గిన్నెలోంచి నీళ్లు తీసుకుని నేలపై 7 సార్లు చిలకరించారు. దీంతో తన పని పూర్తయినట్లు సంతృప్తి చెందినట్లు బాబా కనిపించారు. బాబా కళ్ళలో దైవీ కాంతి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక ప్రత్యేకమైన తృప్తి ఆయన కళ్ళలో కనబడింది. ఆ ధర్మిలా బాబా గుస్తాజీ ఎదుట చేతులు కట్టుకుని నిల్చున్నారు. ఆ తర్వాత ఏరిసిని తిరిగి ప్రార్థనను 2 దఫాలుగా చదవమన్నారు. బాబూజీని ఒక్కసారి మాత్రం చదవమన్నారు. అప్పుడు బాబా తన సీట్లో కూర్చున్నారు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు కార్డుబోర్డుతో చేసిన అక్షర పలకం చిరిగిపోయిన 0 అక్షరంతో సహా స్టూలుపై ఉంచారు. ఆ తర్వాత అక్షర పలకాన్ని 0 అక్షరంతో సహా ఆ కార్యక్రమం సమయంలో తను నిల్చున్న తెల్లటి దుప్పటిని పాత్రికి అందజేసి భద్రపరచమని ఆదేశించారు. ఇదంతా అయిపోయాక బాబా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నారు. ఎంతో చక్కని వాతావరణం హాయి కొలిపేలా ఉంది. ఇంతలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అని బాబా చెప్పాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీరు ఊహించలేరు అని తిరిగి అన్నారు. ఆ రోజు రాత్రి 11:30 దాకా భజనలు, కవ్వాలి పాటలు, రికార్డు బాబా రాత్రి 11:45 ఇంగ్లీష్ లో ప్రభుస్థితి పట్టించారు. బాబూజీ హిందీలో ప్రభుస్థితి చదివారు. ఈ ప్రార్థనలు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. మండలి సభ్యులందరూ బాబాతో కలిసి ఆయన బస చేసిన ప్రార్థన బంగళాకు వెళ్లారు. ఆ మాదిరిగా బాబా 1954 అక్టోబర్ 7వ తేదీన అక్షర పలకం వదిలిపెట్టారు. అప్పటి నుంచి అవతారిని మౌన సంభాషణ ఎలా కొనసాగిందో ఆయన ప్రేమికులందరికీ సుపరిచితమే. ఈ మృదు మధుర క్షణాలు స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రతి బాబా సెంటర్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలనుకోవడం అభిలషణీయం. అవతార్ మెహర్ బాబా కీజే. క్షమించండి, ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా చదవకపోతే మనకు మధ్యలో ఆపితే అర్థం కాదు. అందుకని చదవాల్సి వచ్చింది. ఇంతవరకు 148వ పేజీ వరకు అయింది. నేను మెసేజ్ పెడతాను. అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఎంతకీ చేయగలరు. అప్పారావు జయమేర్ బాబా. అప్పారావు జయ మెహర్ బాబా. ఆర్తి నేను వాడాలన్నా సార్ కోటేశ్వరరావుని? ఒక నిమిషం ఆగండి. అప్పారావు జయ మెహర్ బాబా. అప్పారావు అన్మ్యూట్ చేసుకోండి, మీట్లో ఉన్నారు. సరే కోటేశ్వర. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. O glorious eternal ancient one, your face is a bright transcendental sun, lighten this dark world and the tears I weep. My heart may I give to you to keep. Creator yet creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the 3 worlds maintains. Destroy this ignorance that life sustains. These 5 lights are the whirling spokes of breath of the whirlwind that bears me on to death. Unless you are infinitely kind,
Break the wheels of which is conditioned mind. This sense is my love, this foods my heart. Which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond it shining hour. You are